నమస్కారం ప్రజలారా, ఈరోజు పేపర్లోని వార్తలు చూసుకుంటే, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన పేపర్లో తెలంగాణ వార్తలు చూసుకుంటే, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వరుసగా రెండోసారి సభాధ్యక్ష పదవి. మూజుబాని ఓటుతో విజయము. మీ చిరునవ్వుతో లోక్సభలో ఆనందం వెల్లువరిస్తుంది. చరిత్రలో స్వర్ణ యుగానికి మీరు నేతృత్వం వహిస్తున్నారు. ఓం బిర్లాపై ప్రధాని మోడీ ప్రశంసలు. విపక్షాలకు అవకాశం ఇవ్వండి, ఓం బిర్లాను కోరిన రాహుల్ గాంధీ. సస్పెన్షన్ల పర్వం కుదరదన్న విపక్షాలు. మోడీ రాహుల్ పరస్పర కరచాలనము. ఎమర్జెన్సీ ఇంద్రమ్మపై స్పీకర్ విమర్శలు. కాంగ్రెస్ విపక్ష నేతల నిరసన. సభ ఎలుపల ఎన్డీఏ ఆందోళనలు. నెక్స్ట్, ఆషాఢంలోపే విస్తరణ. ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధరబాబు. ఆషాఢంలోపే విస్తరణ. మంత్రివర్గంలో మరో 4 ఛాన్సు. రేసులో సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు. ఢిల్లీలో పార్టీ పెద్దతో సీఎం రేవంత్ చర్చలు. 2-3 బెర్తులు పెండింగ్లోనే. విస్తరణ తర్వాత పీసీసీకు నామినేట్ పోస్టులు. పీసీసీ అధ్యక్ష పదవికి 4 నేతల పోటీ. ఇప్పటికే రాజధాని చేరుకున్న ఆశాబాహులు. కేంద్ర రాష్ట్ర మధ్య వారధిగా ఉంటా. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి. తెలంగాణ భవన్లో పదవీ బాధ్యతలు స్వీకరణ. జితేందర్ రెడ్డి తొలి రోజే సభలో గందరగోళం. ఎమర్జెన్సీ ఇందిరాపై స్పీకర్ విమర్శలు. కాంగ్రెస్ విపక్ష నేతల నిరసన. సభ ఎలుపల ఎన్డీఏ ఆందోళన. RRR దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించండి. దీనికి ఏడాది ప్రణాళికలు నిధులు మంజూరు చేయండి. హైదరాబాద్ విజయవాడ హైవేను 6 లైన్లుగా విస్తరించండి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ విజ్ఞప్తి. రోడ్లు బాగలేకపోతే టోల్ వద్దు. గుంతలు రోడ్లకు వసూలు చేస్తే ప్రజా వ్యతిరేకత. కేంద్ర రోడ్లు రవాణా మంత్రి గడ్కరీ వ్యాఖ్యలు. కదలరు మెదలరు. సగం మంది భారతీయులు వ్యాయామం చేయట్లే. శారీరక శ్రమ లేని వారు 49.4%. పురుషుల కంటే మహిళలు ఎక్కువ. ఇలాగైతే దేశంలో 2030 నాటికి 60% మంది శారీరక నిర్బలవుతారు. దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడతారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక. చూడండి. మెట్టు దిగిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఢిల్లీలో వేణుగోపాల్, దీపాదాస్తో భేటీ. ఫలించిన అధిష్టానం బుజ్జగింపులు. కాంగ్రెస్తోనే జాతి ఐక్యత. ఎమ్మెల్సీ పార్టీ మొదటి నుంచి ఉన్నవారికే ప్రాధాన్యత. దీపావళి మునిసి. కళ్యాణ లక్ష్మి చెక్కులకు ఆగస్టు వరకు గడువు. ఈలోపే లబ్ధిదారులకు అందిస్తాము. హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వము. కేజ్రీవాల్ను తీసుకెళ్తున్న సిఐడి అధికారులు. సిబిఐ కస్టడీకి కేజ్రీవాల్ 3 రోజులకు అనుమతించిన ప్రత్యేక కోర్టు. మద్యం కేసులో ఆయనది కీలక పాత్ర. తప్పంతా సిపోడియేదే అంటున్నారు సిబిఐ న్యాయవాది వాదనలు. ఇదంతా మీడియా వేదికగా సిబిఐ కుట్ర. సిపోడియా తప్పు చేశారని ఎన్నడూ అనలేదు కేజ్రీవాల్. ఆరు నెలల్లో అన్నీ తారుమారవుతాయి. ఎర్రబల్లి ఫామ్ హౌస్లతో కేసీఆర్ని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు. అన్నీ తారుమారవుతాయి. 6 నెలలు అన్నీ తారుమారవుతాయి. పర్సన కావద్దు. అన్ని పార్టీ నాయకులతో కేసీఆర్ అధినేతను కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. పార్టీ మారతారన్న ఊహాగాన నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్న భేటీ. మరో 4 నగర ఎమ్మెల్యేలతో కూడా. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ మంతనాలు. మైపాల్ రెడ్డి సూపు బీజేపీ వైపు. కమలం గూటికి పటాన్ చెరువు ఎమ్మెల్యే. ఈడీ తనిఖీలతో ఆందోళనతో బీఆర్ఎస్ నేత. ఢిల్లీకి రహస్య టూరు. బీబీ పటేల్తో భేటీ. ఎమ్మెల్యే వెంట సంగారెడ్డి బీజేపీ నేతలు. మహిళలకు రుణ బీమా స్వయం సహాయక సంఘాలకు మాత్రమే. ప్రస్తుతం సంఘంలో మహిళ మరణిస్తే రుణం చెల్లింపు బాధ్యత కుటుంబానిది.
లేదా గ్రూపుది, ఇంకపై బీమా కంపెనీది, అదనంగా కుటుంబానికి సొమ్ము. త్వరలో బీమా కంపెనీతో సర్కారు ఒప్పందము. నిజామాబాద్ జిల్లా ఎల్లమ్మ కుంట గ్రామ సమీపంలో బోల్తా వద్ద కారు చిరుతను తప్పించబోయి కారు బోల్తా పడి భార్య మృతి, భర్తకు తీవ్ర గాయాలు. నిజామాబాద్ జిల్లా మోపాల్లో దుర్ఘటన. ప్రభుత్వ ఎయిడ్ ఉన్నత విద్యా సంస్థల్లో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.